హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు ఫిల్లింగ్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్లింగ్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని రిపీటెడ్గా డ్రా చేసేదాన్ని ఫిల్లింగ్స్ అంటాం. ఇందులో మనం స్పైరల్, హంప్స్, డార్క్ లైన్స్ అండ్ స్మాల్ ఫ్లవర్స్ని, మినీ రోసెస్ని యూస్ చేస్తాం. ఫస్ట్ మనం సింగిల్ స్పైరల్తో ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక స్పైరల్ వేసుకొని దానికి స్ట్రైట్ లైన్లో మొత్తం స్పైరల్స్ మీ బాక్స్లో ఎన్నైతే వస్తాయో అన్ని వేసేయండి. సెకండ్ లైన్లో వేసే స్పైరల్ అనేది రెండు స్పైరల్స్కి మధ్యలో వేయాలి. దాన్ని స్ట్రైట్గా కిందనే వేయకూడదు. సో కింద వేస్తే అప్పుడు మనకి ఏంటంటే గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ లేకుండా ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేదాన్ని ఫిల్లింగ్స్ అంటాం. సో కంప్లీట్గా ఫిల్ చేస్తూ వెళ్ళండి. సేమ్ అదే ప్రాసెస్ని థర్డ్ లైన్లో కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి 2 స్పైరల్స్కి మధ్యలో డ్రా చేస్తూ వెళ్ళండి. సో ఇలా కంప్లీట్ బాక్స్ వేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి స్పైరల్ వేసుకోండి. దాని చుట్టూ హంప్స్ సింగిల్ లేయర్ వేయచ్చు, డబల్ లేయర్ కూడా వేయచ్చు. నేను ఇక్కడ 2 లేయర్స్ వేసాను. సో మీకు కావాలనుకుంటే 1 లేయర్తో కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇప్పుడు దాని పక్కన వేసిన తర్వాత కిందిది అనేది దానికి స్ట్రైట్గానే వేయాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా కంప్లీట్గా బాక్స్ మొత్తం వేసుకోండి. సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో వేసే స్పైరల్స్ అన్నీ రెండింటి మధ్యలో వచ్చేలాగా చూసుకుంటూ ఫిల్ చేస్తూ వెళ్ళండి. చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పుడు అందులో హాఫ్ స్పైరల్ డ్రా చేయగలిగితే హాఫ్ స్పైరల్ డ్రా చేయండి. అండ్ థర్డ్ వన్ స్పైరల్ తర్వాత మనం బిగ్ హంప్స్ ఇచ్చాము. సేమ్ ప్రాసెస్ ఇది, సేమ్ దానిలాగే వేసుకోండి. మొత్తం బాక్స్ అంతా వేసుకోండి. అండ్ నెక్స్ట్ సర్కిల్ వేసి దాన్ని డార్క్ చేసి లైన్ అండ్ హంప్స్. అండ్ ఇక్కడ నేను కూడా సేమ్ మళ్ళీ 2 లేయర్స్ ఇచ్చాను హంప్స్. ఈ సర్కిల్ని మీరు డార్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్గా ఫిల్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా వేయచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్పైరల్ ఒక లైన్ అండ్ మళ్ళీ హంప్స్ వేయండి. లైన్ వేస్తున్నాను, హంప్స్ వేసేసి దానిపైన ఇలా డాట్స్ టైపు కొంచెం డాట్స్ పెద్దగా ఇలా ముందుకి స్ట్రోక్ లాగా ఇస్తూ వెళ్ళండి. దానిపైన మళ్ళీ అవుట్ లైన్ వేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను బాక్స్ కంప్లీట్గా వేసాక. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్పైరల్ వేసుకొని ఆ స్పైరల్కి చిన్న ఫ్లవర్ లాగా నేను 3 పెటల్స్ డ్రా చేస్తున్నాను, మినీ రోజ్ టైప్. అండ్ దాన్ని డార్క్ చేసేసి పైన మళ్ళీ అవుట్ లైన్ ఇస్తున్నాను. ఇది కూడా సేమ్ మళ్ళీ దాని ముందులాగే అన్నీ రిపీట్ చేయాలి. బాక్స్ మొత్తం వేసుకోవాలి. అంటే ఎన్ని టైప్స్ వేసుకోవచ్చు ఫిల్లింగ్స్లో అనేది చూపిస్తున్నాను. మళ్ళీ స్పైరల్ అండ్ హంప్స్ సేమ్ పైన దానిలాగే ఉంటుంది. అండ్ మళ్ళీ బిగ్ హంప్స్ వేసుకొని బిగ్ హంప్స్ పైన మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని డార్క్ చేయాలి. డార్క్ లైన్స్ ఉంటాయని చెప్పాను కదా, సో ఇక్కడ అది యూజ్ అయింది చూడండి. అండ్ మళ్ళీ సింగిల్ లైన్ వేసేసుకొని మళ్ళీ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పేస్ట్లే. మనకు బేసిక్ ఎలిమెంట్స్లో మీకు ఎలా డ్రా చేయాలో చూపించాను కదా. సో ఆ పేస్ట్ లైన్ వేసుకొని జస్ట్ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి దాని చుట్టూ. సేమ్ ఈ ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ బాక్స్ వేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే పైన హంప్స్ కూడా వేసుకోవచ్చు. నేను స్మాల్ హంప్స్ డ్రా చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ని సేమ్ మళ్ళీ కంప్లీట్గా రిపీట్ చేయాలి. అండ్ డాట్ పెట్టుకొని 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఫిల్లింగ్లో యూజ్ అవుతుంది. 2 or 3 లైన్స్, మీకు లైన్స్ 2 or 3 ఉంటే బాగుంటుంది ఇది. సో ఇలా ఇది సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఒక స్పైరల్ వేసుకొని అండ్ హంప్స్. మీకు ఆల్రెడీ ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలని చూపించాను కదా, అందులో నేను ఈ పెటల్ని యూజ్ చేస్తున్నాను. మీరు వేరే కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసిన తర్వాత పైన కొంచెం డార్క్ లైన్ ఇచ్చేసుకొని తర్వాత అవుట్ లైన్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, నేను ఆల్రెడీ ఇవి వేసాను. సో ఇలా వేసిన తర్వాత అలా చిన్న చిన్న గ్యాప్లో ఉంటే మనకు అందులో ఎంతైతే హాఫ్ స్పైరల్ అయితే హాఫ్ స్పైరల్ వేసేసుకొని ఆ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయడమే, గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్ చేయడమే. సో ఇది ఫిల్లింగ్ క్లాస్. ఫిల్లింగ్స్ అనేవి నార్మల్గా హ్యాండ్స్ పైన ఎక్కడ వేస్తామంటే పామ్లో వేస్తాము. అండ్ బార్డర్స్ తర్వాత కూడా డ్రా చేస్తూ ఉంటాము. సో మీకు అవన్నీ నెక్స్ట్ క్లాస్లో వస్తూ ఉంటాయి. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో బార్డర్స్ ఎలా డ్రా చేయాలని చూద్దాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా మెహందీ నేర్చుకోవాలనుకుంటే బేసిక్ ఎలిమెంట్స్ నుంచి క్లాసెస్ చూడండి. బేసిక్స్ తెలియకపోతే మనకి మెహందీలో ప్యాటర్న్స్ ఎలా యూజ్ చేయాలి అనేది అస్సలు అర్థం అవ్వదు. సో మీకు అవి బేసిక్స్ తెలుసుంటేనే నెక్స్ట్ నేను చెప్పే క్లాసెస్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.